పిఠాపురంలో వర్మకి అవమానం జరిగింది. ఎప్పుడైతే వర్మ ఒక ట్వీట్ని పెట్టాడో ఆ ట్వీట్ మాత్రం మామూలుగా ఇప్పుడు దుమారం లేపడం లేదు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది వర్మనే. సో అలాంటి వ్యక్తికి ఎందుకు గౌరవం ఇవ్వడం లేదు, ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యతని ఎందుకు అందరూ కూడా మర్చిపోతున్నారనే విధంగా ఇటు టీడీపీ సైడ్ వాళ్ళు ఎవరెవరైతే వర్మకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికనే కావచ్చు, లేకపోతే మీడియా వేదికనే కావచ్చు, అందరూ కూడా అంటూనే ఉన్నారు. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గానికి అక్కడికి అంటే పర్యటించడానికి వెళ్ళాడు. అదే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని అంటే ఏవైతే పథకాలు కావచ్చు, లేకపోతే శంకుస్థాపాలు కావచ్చు, సో ఇలాంటి వాటన్నిటి కూడా శ్రీకారం చుట్టారు. సో అక్కడ వర్మ అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నిటినీ కూడా శంకుస్థాపన చేశారు. సో వీటన్నిటి తర్వాత అంబేద్కర్ భవన్లో అక్కడ వెళ్ళినప్పుడు మహిళలకు అదేవిధంగా రైతులందరికీ కూడా పనిముట్లు పంపిణీ చేశారు. అయితే ఆ లోపలికి వర్మని మాత్రం పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లకుండా అక్కడే డోర్ దగ్గరే ఆపేశారు. సో ఈ వీడియోని మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని హల్చల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్మ కూడా దీనికి తగ్గట్టుగా ఇంకొక ట్వీట్ కూడా పెట్టారు. పోలీస్ యంత్రాంగం ఏ విధంగా వ్యవహరిస్తుందంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నారు. అండ్ ముఖ్యంగా చూసుకుంటే టీడీపీ జెండా అంటే మీకు అంత అలసుగా కనిపిస్తుందా, టీడీపీ సైడ్ ఉన్న వాళ్ళందరినీ కూడా అంత చిన్న చూపు చూస్తున్నారనే విధంగా ఆయన మాత్రం ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. సో అప్పటి వరకు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఇదే కాబట్టి అప్పటి వరకే ఆ వీడియో మొత్తం కూడా చాలా వైరల్ అయింది కాబట్టి దానికి తోడు వర్మ పెట్టిన ఈ ట్వీట్ ఇంకా దుమారం లేపుతుంది. సో మొత్తానికైతే ఎప్పటి నుంచి అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అంటే అప్పుడు స్టార్టింగ్లో కొద్ది రోజులు వర్మకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ఆ తర్వాత మాత్రం రోజు రోజుకి ఆయనకున్నటువంటి ప్రాముఖ్యత ఆయన సొంత నియోజకవర్గంలోనే తగ్గుతూ వస్తుంది. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ అదేవిధంగా వర్మ వీళ్ళిద్దరి మధ్య అనుబంధం మాత్రం అదేవిధంగా ఉంది. వాళ్ళిద్దరు కలిసినప్పుడు అక్కడ కొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినప్పుడు కూడా అంటే ఆప్యాయంగానే పలకరించుకున్నారు ఇద్దరు కలిసి. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు కూడా ఒకే మాట చెప్పాడు, నేను కావచ్చు వర్మ కావచ్చు టీడీపీ జనసేన ఏవి కూడా వేరు కాదు, అందరం కూడా కలిసిగట్టుగా ఇలాంటి అభివృద్ధి పనులన్నీ కూడా చేస్తున్నాం, శ్రీకారం చుడుతున్నాం, కొన్ని కోట్ల అభివృద్ధి పనులు ఇక్కడ పిఠాపురంలో జరుగుతున్నాయనే విధంగా కూడా మాట్లాడారు. సో మరి ఆయన మాటలు వింటే ఇలాంటి వాటన్నింటినీ కూడా ఖండిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటి కొన్ని అంటే పోలీస్ యంత్రాంగం కావచ్చు, కొంతమంది అధికారులు చేసే చిన్న తప్పుల ద్వారా బయటికి అది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుంది. సో మొత్తానికి వర్మ కూడా ఈ యొక్క ట్వీట్ పెట్టిన తర్వాత అంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు ఏ విధంగా వ్యవహరించారో ఇప్పుడు కూడా అదే విధంగా అనుకుంటున్నారు. సో ఆ విధంగా కాదు, టీడీపీ జెండాని టీడీపీ సభ్యులని ఇంత చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదనే విధంగా చెప్పాడు. సో మరి మొత్తానికి ఇలాంటి వాటికి ఎప్పుడు అంటే ఒక తెర అంటే వాళ్ళు దీన్ని ఎప్పుడు ఆపేస్తారో, అందరూ కూడా కలిసికట్టుగానే ఉంటామని జనాలకి ఎప్పుడు అర్థమవుతుంది, కొంతమంది అధికారులు కానీ పోలీసులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో అనే విధంగా కూడా వెయిట్ చేస్తున్నారు. మరి వర్మ సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా వర్మకి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటున్నారు.